శభాష్ పవన్ కళ్యాణ్. యువతరానికి ధైర్యం ఇచ్చావు. న్యాయం కోసం పోరాటం చేయాలని స్ఫూర్తినిచ్చావు. ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ, ప్రతి పౌరుడు, ఆంధ్రప్రదేశ్ భారతదేశం ప్రతి పౌరుడు పోరాటం చేయాలి. పోరాటం చేస్తే పోయేది బానిస సంఖ్యలు తప్ప ఏముందని శ్రీశ్రీ గారి గీతం చెప్పి ప్రతి జన సైనికుడి, వీర మహిళకి, ప్రతి పౌరుడికి ధైర్యాన్ని ఇచ్చావు, స్ఫూర్తినిచ్చావు. అటువంటి స్ఫూర్తి చాలామంది పొందారు. అందుకే ఈ రోజున నీ యొక్క సభలకి మండు టెండర్లో సైతం లెక్క చేయకుండా లక్షలాది మంది తరలి వచ్చి నీకు నీరాజనాలు పలుకుతున్నారు, నీకు అభినందన తెలియజేస్తున్నారు. నీకే నా ఓటని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. నేను ఈరోజు చెప్తే ఏంటంటే, ముఖ్యంగా ఆ స్ఫూర్తి పొందిన వాళ్ళలో ముఖ్యంగా ముద్రగడ పద్మనాభరెడ్డి కూతురు అమ్మాయి, అలాగే అంబటి అనకూడదు, అదోనే ఆంబోతు రాంబాబు అల్లుడు. వాళ్ళకి చాలా కాలం నుంచి ఉంది మనసులో ధైర్యం సరిపోలే. ఈ రోజున ధైర్యం కూడగట్టుకుని ధైర్యంతో మాట్లాడారు. ముద్దగడ కూతురు, నా తండ్రి తప్పు చేస్తున్నాడు, నా తండ్రి చేసే తప్పు, జగన్మోహన్ రెడ్డి కావాలని మా తండ్రి చేత ఇట్లా మాట్లాడిస్తున్నాడు, మా తండ్రిని చెడగొడుతున్నాడు, మా తండ్రి తర్వాత ఈ ఎన్నికలు అయిపోయింది మా తండ్రిని పక్కన పడేస్తాడని కూడా జగన్మోహన్ రెడ్డి నా తండ్రిని, ముద్దగడ పద్మనాభరెడ్డిని పక్కన పడేస్తాడని కూడా ఆ యొక్క పాప చెప్తుంది. నేను చెప్తున్నట్టు అట్లాగే అంబటి రాంబాబు అల్లుడు, నేను ఆ మామకి అల్లుడు నేను బాధపడుతున్నాను. అటువంటి వెధవకి ఓటు వేయకండి, అటు నికృష్టుడికి ఓటు వేయకండి, అటు నీచుడికి ఓటు వేయకండి. అల్లుడు స్వయంగా చెప్పాడు. అల్లుడికి కూడా ధైర్యం వచ్చింది. పాపం ఇంతకాలం ఎక్కడ ఏం చేస్తే ఏం కేసు పెడతాడని భయపడి ఆగాడు. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే అల్లుడు కదండి. అటు ఆ మంత్రి, వైసీపీ ప్రభుత్వం, మీకు తెలియదు ఏముంది? వైసీపీ ప్రభుత్వం అంటే రాక్షస ప్రభుత్వం. ఏం అడిగినా వెంటనే కేసు బుకింగ్, అంతే, వేరేమి ఉండదండి. చూడండి ఎంత అన్యాయం. కాకపోతే సీఎం రమేష్, ఎంపీ, అనకాపల్లి ఎంపీ, పార్లమెంట్ అభ్యర్థి, ఆయన్నే నా కార్యకర్త కొట్టారని వెళ్ళి పాల్గొస్తే ఆయన మీద దాడి చేశారు. డిఎస్పీ ముందు చూడండి, అనకాపల్లి డిఎస్పీ ముందే రాళ్ళేసి కొట్టారండి. ఏం చెప్పాలిక? బీజేపీ అభ్యర్థికే దిక్కులు లేవు. అలాగే ధర్మవరంలో కూడా బీజేపీ అభ్యర్థి సత్యమూర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ పోటీ చేస్తుంటే అక్కడ పోటీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే గోండాలు దాడి చేశారు. ప్రచారం చేస్తున్న ఇద్దరు కార్యకర్తల్ని. ఏం చెప్తున్నానంటే, వీళ్ళు ఏమీ లేదు, అడిగామా, ఒక ప్రశ్న అడిగామా, తప్పు ప్రశ్న ఇచ్చామా, అంతే, మీదపడి దాడులు చేస్తారు, కేసులు పెడతారు. ఇది వాళ్ళ చేతనే పని. అటువంటి కేసులకు భయపడుకుని ఈరోజు ధైర్యంగా వచ్చి ఆంబో తల్లుడు చెప్పాడు, మా మామకి ఓటేయద్దు, అటువంటి నీచుడు ఉండడు అని చెప్తున్నాడు. ఇటువంటి మామకి ఇంకెప్పుడు కూడా నేను అల్లుడు కాకూడదని కోరుకుంటున్నా అని చెప్పాడు. అటువంటి పరిస్థితి నాకు వచ్చిందని చెప్తున్నాడు. ఇంతకన్నా ఏం కావాలండి? ఈ నీచులు చిన్న పిల్లల దగ్గర చెప్పించుకుంటున్నారంటే, అటు పద్మనాభరెడ్డి కావచ్చు, ఆంబోతి రాంబాబు కావచ్చు, ఇంకా ముందు వస్తారేం పాపం యువతరం, వాళ్ళ బాధితులు, కుటుంబంలో బాధితులు వచ్చి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ అన్నా నువ్వే మా దేవుడివి, నువ్వే మా అన్నవే, నువ్వే మమ్మల్ని కాపాడాలని ఆ యువతరం వస్తుందేం పాపం. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున సాధారణంగా ఏంటంటే పెద్దలు చెప్తే పిల్లలు వినాలి. కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది. పిల్లలు చెప్తే పెద్దలు వినే పరిస్థితికి వచ్చింది. వింటే విన్నారు, వినకపోతే వాళ్ళ కర్మ. రాబోయేది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గెలుస్తుంది. విజయం పవన్ కళ్యాణ్ గారిదే. ఎందుకంటే కూటమిని స్థాపించిందే పవన్ కళ్యాణ్ గారు. కూటమి విజయం కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. మండు టెండర్ల సైతం తిరుగుతున్నాడు. అమితమైన ప్రజాదరణ వస్తుంది. ఆహా, ఆ స్పందన మామూలుగా చెప్పడానికి వీల్లేదని చాలా చాలా బాగుంది. ఆ యొక్క ఆ జన సైనికుల స్పందన, వీరమహిళల స్పందన, ప్రజల యొక్క స్పందన చాలా బాగుందని నాకు చాలా సంతోషం ఉంది. ఆ సభలో ఆ జనసందం చూస్తుంటే అసలు ఇప్పుడు చాలామంది అంటుంటున్నారు, వస్తారులేండి సినిమా నటుడు. ఇంకెక్కడ సినిమా నటండి, ఎప్పుడు సినిమా నటండి బాబు.
2009 నుంచి సినిమా ఇండస్ట్రీనాక 2019లో కూడా వచ్చారని చెప్తున్నారు. 2019 వేరు, 2024 వేరు. చూడండి మీరు, 2019కి 2024 చాలా తేడా ఉంది. నమ్మకం పెరిగింది. పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలని గాఢంగా విశ్వసిస్తున్నారు. కాకపోతే ముద్రగడ కుటుంబంలోంచి ఆ ఆ కూతురు రావడం ఏంటి, అంబటి రాంబాబు అల్లుడు రావడం ఏంటి, ఇది నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి నాకు. ఎందుకంటే ఆ విశ్వాసం, ఆ నమ్మకం కలగజేసిన పవన్ కళ్యాణ్కి ఇంకొకసారి సెల్యూట్ చేస్తున్నాను. ఈ రోజున కూటమి నాయకులు, అటు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ధైర్యంగా మాట్లాడి ప్రజల్లోకి స్వేచ్ఛగా వెళ్తున్నారంటే దానికి కారకుడు పవన్ కళ్యాణ్ని మీ అందరికీ సౌర్యంగా తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.